రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ వాక్యం కొరకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. పిల్లరా, దేవుని యొక్క వాక్యంలో నుండి ఈరోజు వాక్య అంశము అధికారము అనే అంశం కొరకు ధ్యానం చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పిల్లరా, ఈ అధికారము అనేటటువంటి మాటను ఇక్కడ శాస్త్రులు పరిశీలు అయినటువంటి వారు యేసుక్రీస్తు ప్రభువుని ప్రశ్నిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇది ఏ అధికారము వలన ఈ కార్యములు చేయించున్నావు అని యేసుక్రీస్తు వారిని మరి శాస్త్రులు, ప్రధాన యాజకులు, పెద్దలు కూడా అడుగుతూ ఉన్నారు. అధికారము అనేది ఒక పదవిని బట్టి ఒక అధికారం అనేది మనిషికి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఒక ఉద్యోగస్తులు ఉన్నారనుకోండి, ఆ ఉద్యోగస్తులు ఉన్నారు అంటే వారి యొక్క ఆ ఉద్యోగాన్ని బట్టి, ఆయా కేటర్ని బట్టి వారికి ఒక అధికారం అనేది ఉంటుంది అన్నమాట. అలాగే మరి వారు చేయాల్సినటువంటి కొన్ని విధులు ఉంటాయి. ఆ విధులు వాటి ప్రకారంగా వారు ఆ యొక్క తమ అధికారాన్ని వినియోగించి తమ కింద ఉన్నటువంటి వారి చేత పని చేయించుకుంటారు. అలాగున్న వారి యొక్క అధికారాన్ని చూపించడం మనం చూస్తూ ఉన్నాం. ఏదైనా ఇక్కడ యెరూషలేములో దేవుని యొక్క మందిరంలో అక్కడ ఒక అధికారము ఉంటేనే అక్కడ ఏదైనా చేయడానికి అవకాశం ఉంది. యెరూషలేము యొక్క మందిరమును బాగు చేయాలన్నా, అక్కడ అర్పణలు అర్పించాలన్నా ఆ యెరూషలేము మందిరములో వారికి ఒక అధికారము ఎవరికి ఉంది అంటే ప్రధాన యాజకులకు మాత్రమే ఆ యొక్క అధికారం ఉంటుంది. ప్రధాన యాజకులకు నిర్ణయింపబడిన వారికి మాత్రమే ఆ అధికారము అనేది ఉంటుంది. అయితే ప్రియులారా, మరి వాక్యాన్ని బోధించడానికి కూడా ఎవరు పడితే వాళ్ళు బోధించడానికి అక్కడ ఉండేది కాదు. ఎవరు బోధించాలి? వారిలో శాస్త్రులు అయినటువంటి వారు మరి ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని వారు వివరించి బోధించి చెప్పాల్సినటువంటి అవసరత ఉంది. కాబట్టి ప్రియులారా, పాత నిబంధన గ్రంథం అంతా కూడా చూస్తే కేటాయించేశాడు దేవుడు. మరి పాటలు పాడడానికి కొందరు కేటాయించేశాడు. అలాగే ఆ యొక్క మందసాన్ని మోయడానికి కేటాయించబడింది. ఎవరు పడితే వాళ్ళు ఏ పని పడితే ఆ పని చేయడానికి లేదు. మందిరాన్ని కట్టడానికి కూడా అక్కడ ఎవరెవరు కట్టాలి అనేది కూడా ఆ మందిరంలో ఉన్నటువంటి మరి ఆ అందమైనటువంటి ఆ రూపాలను కూడా తీర్చిదిద్దడానికి కూడా దానికి కూడా ఏర్పాటు చేయబడిన వారు ఉన్నారు అనేది మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అయితే ప్రియులారా, అధికారము అనేటటువంటిది అక్కడ నిర్ణయింపబడితేనే తప్ప ఆ అధికారము ఏ విషయాల్లో కూడా ఎవరు చూపించడానికి అవకాశము లేదు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఇక్కడ ప్రధాన యాజకులు ఉన్నా కూడా, శాస్త్రులు ఉన్నా కూడా, పరిసయ్యులు ఉన్నా కూడా ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు చేయవలసినటువంటి పని ఆయన ఒక అధికారము కలిగిన వారిగా చేసేస్తున్నారన్నమాట. అది చూస్తూ ఉన్నటువంటి వీరు, అది గమనిస్తున్నటువంటి వీరికి ఒక అనుమానం వచ్చింది. ఎవడు ఎందుకు ఇలా చేస్తున్నాడు? ఇతను అసలు ఎవరు ఇచ్చారు? ఇతనికి అధికారం ఎందుకు ఇచ్చారు? ఎవరు ఏంటి అని వీరందరికీ కూడా ఒక అనుమానము వచ్చింది. అందుకే యేసుక్రీస్తు ప్రభువుని వారు పట్టుకొని వారు చాలా ఇబ్బంది పెడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే యేసయ్య పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆయన ఏ విషయాలలో ఆయన అధికారాన్ని కనుపరిచారో మనము కొన్ని విషయాలు చూద్దాం. పిల్లరా, మొదటిగా ఆయన అధికారము కలిగిన వాని వల్లే బోధించాడు అని వాక్యంలో చూస్తాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 22వ వచనం చదవండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 22వ వచనం. ఆయన శాస్త్రుల వలె కాక అధికారము గల వాని వలె వారికి బోధించెను. చాలండి, ఇక్కడ అధికారము కలిగిన వాని వలె బోధించుట అనేది కనిపిస్తుంది.
బోధలు ఎన్నో రకాలుగా ఉన్నాయి. ఏమండి, ఇప్పుడున్న బోధలు చాలా మంది బోధిస్తూ ఉన్నారు. చిన్నపిల్లలు కూడా బోధ చేసేసేవాళ్ళు ఉన్నారు. ఏదో 2 మాటలు నేర్చుకోవడం, అక్కడ గబగబా మైక్ ముందుకు వెళ్ళడం. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసి మరింత ఎక్కువైపోయింది. ఎవరికి వాళ్ళే నేను చెప్పేయాలి, నేను వాక్యం చెప్పేయాలని వాళ్ళు ఒక చక్కగా షార్ట్ రీల్స్ లాగా రెడీ చేయడము, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టుకోవడము, అండ్ ఒక రకమైనటువంటి గొప్ప పొందుకోవడానికి చేసేవాళ్ళు కొంతమంది. అలాగే మాకు చాలా జ్ఞానం ఉందని అవతల వాళ్ళు తెలుసుకోవాలని కొంతమంది. అలాగే ఈ యూట్యూబ్లో లైక్స్, ఈ యొక్క షేర్లు, అలాగే ఈ యొక్క సబ్స్క్రిప్షన్ వలన వాళ్ళకి డబ్బులు వస్తాయని కొంతమంది. రకరకాలుగా బోధకులు విపరీతంగా పెరిగిపోయారు. మన యొక్క ఆంధ్రాలో ప్రత్యేకంగా చాలా ఎక్కువ మంది బోధకులు తయారైపోయారు. కానీ దానికి ఒక ఏ విధముగా బోధించాలి ఏంటి అనే విషయాలు దానికి ఒక చదువుకుంటే ఆ చదువుని బట్టి కూడా చాలా విషయాలు తెలుస్తాయి. ఈ థియాలజీని బట్టి అందులో ఒక సపరేట్ ఒక లెసన్ అనేది ఉంటుంది, అది ప్రసంగ శాస్త్రం అని. కాబట్టి ఇవన్నీ కూడా మరి బోధలు రకరకాలుగా చెప్పేవాళ్ళు ఉన్నారు. ఈ రకరకాల బోధల వల్లనే గలిబిలి ఏర్పడింది. ఇప్పుడు ఈ రకరకాలుగా చెప్పే ఈ బోధల వల్లనే మరి అన్ని ఇతరులకు కూడా లోపువైపోయాం. అయితే ఆ కాలంలో కూడా పిల్లల ఒక పద్ధతిగా చెప్పేవారు. ఆ పద్ధతి ఏంటంటే శాస్త్రమైనటువంటి వారే చెప్పేవారు. వాళ్ళు ఎలా చెప్పేవారు అంటే ధర్మశాస్త్రంలో ఏముందో తూచా తప్పకుండా దానిని చెప్పాలన్నమాట. అంతేగాని దానికి వివరించి ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విషయాల్ని గద్దించడం కానీ, ఖండించడం కానీ, బుద్ధి చెప్పడం కానీ, ఆ విషయాలందులో ఏవి కూడా వాళ్ళు చేసేవారు కాదు. వాళ్ళు ఒకటే పుస్తకం తీసుకునేవారు, ధర్మశాస్త్రాన్ని వాళ్ళు వివరించి చెప్పేవారు. ఇదిగో నువ్వు ఈ పాపం చేసావు కాబట్టి నీ పాపానికి ధర్మశాస్త్రంలో ఇలా రాయబడింది, ఈ బలిని నువ్వు అర్పించాలి, ఈ అర్పణ నువ్వు అర్పించాలి. ఇలాగా వాళ్ళు బోధించి వాళ్ళు చెప్తా ఉండేవారు. అలాగే ఇశ్రాయేలీయుల యొక్క వారి యొక్క విమోచన గురించి వారు బోధించేవారు. పితరుల దగ్గర అబ్రహాము మొదలుకొని అన్నీ కూడా వాళ్ళు బోధించారు. కానీ ప్రియులారా, వారి యొక్క బోధలో ఒక ఖండితమైనది లేదు, పాపాన్ని ఖండించినటువంటి విధానము లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పేటటువంటి బోధ అది మామూలుగా ఏదో పుస్తకం చూసి చెప్పేసినటువంటి బోధ లాంటి బోధ కాదు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనము ఇది గ్రహించుకోవాలి. బాప్టిస్ట్ సంఘాల్లోనే కాకుండా లూథరన్ సంఘాల్లో కానీ పెద్ద పెద్ద సంఘాల్లో ఏం చేస్తారంటే రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. బోధించడానికి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అదేంటంటే ఇలా బోధించకూడదు పాస్టర్ గారు, మీరు ఇలా చెప్పకూడదండి, అలా చెప్పకూడదండి అని వాళ్ళు కొంతమంది ఈ రిస్ట్రిక్షన్స్ పెడుతూ ఉంటారు. ఎందుకు అనంటే మనసులు బాధపడతాయి. మనసులు బాధపడితే వాళ్ళు మరి ఆ చర్చికి మానేస్తారండి. కాబట్టి ఇలా చెప్పొద్దు, అలా చెప్పొద్దు అని కొన్ని చెప్పి ముందుగానే పాస్టర్ గారికి చెప్పే విషయాలు ఉంటాయి. మరి దేవుని దయ వల్ల నేను ఇప్పుడు వరకు 31 సంవత్సరం సేవలో ఎవరు నాకు అలా చెప్పిన వాళ్ళు ఎవరు కూడా లేరు. అయితే ప్రియులారా, వాక్యం బోధించేటప్పుడు అది పౌలు భక్తుడు అంటాడు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము అని అంటాడు, హెచ్చరించమంటాడు. అలా హెచ్చరించినప్పుడు, గద్దించినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడే హృదయాలలో ఒక కదలిక, ఒక మార్పు అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఆనాడు శాస్త్రులు చెప్పిన బోధ, యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన బోధ, దీనికి కంపేర్ చేశారు వాళ్ళు. చేస్తే ఈ బోధ ఎలా ఉందంట, ఇది ఒక అధికారము కలిగినటువంటి బోధ లాగా ఆ బోధ ఉంది. ఒక తండ్రి ఉన్నాడు అనుకోండి, ఆ తండ్రి పిల్లలకు బుద్ధి చెప్పే విధానం ఒక రకంగా ఉంటుంది, బయట వాళ్ళు బుద్ధి చెప్పే ఒక విధంగా ఉంటుంది. అలాగే ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మరి మానవులైన మనందరికీ తండ్రి కాబట్టి ఆయన బోధించేటటువంటి బోధలో ప్రియులారా, ఆయన చెప్పేటటువంటి మాటలో ఒక ప్రేమ కనిపిస్తుంది. ఆయన చెప్పే బోధలో ఒక ఆదరణ కనిపిస్తుంది. యేసయ్య చెప్పేటటువంటి బోధలో ఒక ధైర్యం అనేది కనిపిస్తుంది. యేసయ్య చెప్పేటటువంటి బోధలో ప్రియులారా ఒక గద్దింపు కనిపిస్తుంది. యేసయ్య చెప్పే బోధలో ఒక మార్పు అనేది
రావడానికి అవకాశం ఉంది. అలాంటి బోధ యేసుక్రీస్తు ప్రభువు చేసినప్పుడు ఆయన బోధకట ఆశ్చర్యపడ్డారు అని మనం చూస్తున్నాం. ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారట. ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనిస్తున్న మత్తయి సువార్త 7వ అధ్యాయము 28వ వచనంలో మనం చదువుతున్నట్లయితే, మత్తయి సువార్త 7వ అధ్యాయము 28వ వచనం, యేసు ఈ మాటలను చెప్పి ముగించినప్పుడు సమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఎలానగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గల వారి వలె బోధించెను అని మనము అక్కడ చూస్తూ ఉన్నాం. తర్వాత రెండవ విషయాన్ని మనం గమనిస్తే, యేసు ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, ప్రియులారా, యోహాను 5:26 వచనంలో యేసయ్య చెప్పినటువంటి ఒక శ్రేష్టమైన మాటను మనం చూడగలం. యోహాను సువార్త 5వ అధ్యాయము 26వ వచనం, తండ్రి ఎలాగూ తనంతట తానే ఎలాగూ జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారుడికి అధికారము అనుగ్రహించెను. ప్రియులారా, తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు అధికారము కలిగిన వానిగా యేసయ్యను మనం గమనిస్తున్నాం. తండ్రి కుమారుడైన క్రీస్తు ప్రభువుకి ఓ అధికారం అనుగ్రహించినట్లుగా ఆయనే సాక్ష్యం ఇస్తున్నారు. ఏంటంటే, తండ్రి ఆయనకు ఒక అధికారము ఏంటంటే, తనకు తాను జీవించినట్లుగా అధికారము అనుగ్రహించినట్లుగా మనం అక్కడ చదువుతున్నాం. తర్వాత మూడవ విషయాన్ని చదివితే, అది కింద వచనంలోనే మరొక మాట రాయబడింది. మరియు ఆయన మనిషి కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు అధికారము అనుగ్రహించెను. ఏ విషయంలో అధికారం అనుగ్రహింపబడింది అంటే, తీర్పు తీర్చుటకు ఆయనకు అధికారము అనుగ్రహింపబడినదని మనం చూస్తున్నాం. అంటే సర్వాధికారము కలిగిన దేవుడైన, కానీ ప్రత్యేకించి ఆయన చెప్పిన మాటల్లో మనము వింటున్నటువంటి ఈ యొక్క మాట శ్రేష్టమైనది. ఆయన తీర్పు తీర్చుటకు అధికారము కలిగినటువంటి వాడు. అంటే రేపటి దినాన్న మనము ఆయన యొక్క కోర్టులో, దేవుని యొక్క సముఖమందు, ఆయన సింహాసనందు మనమందరము నిలవబడవలసినటువంటి ఒక సమయం అనేది వస్తుంది. అందరూ కూడా ఆయన సముఖములో నిలబడినప్పుడు ఆయన ఎదుట ప్రియులారా మనము మనల్ని విచారించినప్పుడు మన క్రియలు చెప్పిన మనకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. అంటే మనకి ఈ లోకములో ఆయన మన విషయంలో మన మంచి మన చెడులను కూడా ఆయన పరిశీలించి, మరలా ఈ లోకంలో కూడా మనకి కొన్ని శోధనలు కూడా మనకి వస్తూ ఉంటాయి. అది కాకుండా మరి చివరి క్షణంలో అనగా ప్రియులారా తీర్పు దినాన మనము కూడా ఆయన యొక్క తీర్పుకి మనము లోబడాల్సినటువంటి అవసరం ఉంది, అంటే నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ప్రసంగి గ్రంథంలో సొలొమోను మహాజ్ఞాని ఒక విషయం చెప్తాడు. యవనుడా, నీ యవన కాలమందు తినుము, త్రాగుము, సుఖించు, నీ కనుదృష్టి యొక్క ఇష్టం చెప్పిన నువ్వు ప్రవర్తించు. కానీ వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను ఏం చేస్తాడట? తీర్పులోకి తీసుకుని వస్తాడట. వీటన్నిటిని బట్టి దేవుడు తీర్పులోనికి తీసుకుని వస్తాడు. అంటే ఈ లోకంలో మనం ఏం చేసినా మన ప్రతి ఒక్క క్రియ కూడా ఆ తీర్పు దినాన్ని మనం నిలబడినప్పుడు వాటికి తగినటువంటి మరి ఆ పాపమునకు తగినటువంటి శిక్ష మనం అనుభవించాలి. కాబట్టి ఆ దినాన తీర్పు తీర్చుటకు ఆయన ఒక న్యాయాధిపతిగా ఉంటాడు అన్నది మనం మర్చిపోకూడదు. ఆయన తీర్పు తీర్చుటకు మనిషి కుమారునికి అధికారము కలదు అన్నది ఏనాటికి కూడా మనం మర్చిపోకూడదు. ఆయన తీర్పు దినాన్న మనం కూడా ఆయన ఎదుట నిలబడాలనేది మనం మర్చిపోకూడదు. కాబట్టి మనము భయం కలిగి జీవించాలి. మన యొక్క ప్రతి ఒక్క క్రియలు కూడా మరి దేవుని ఎదుట మనం సరి చేసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. తర్వాత 5వ అధ్యాయం లూకా సువార్త 24వ వచనంలో యేసయ్య కలిగి ఉన్నటువంటి అధికారమును గురించి చెప్తున్నటువంటి మాట. 5వ అధ్యాయము 24వ వచనం, అయితే పాపములను క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి
అధికారము కలదని తెలుసుకొనవలెను. దేనికి అధికారము అంట? పాపములను క్షమించుటకు మనుష్య కుమారునికి భూమి మీద అధికారము కలదు అని అంటున్నాడు. ప్రియులారా, మరి మన యొక్క పాపములను క్షమించాలన్నా, మనలను శిక్షించాలన్నా ఆయన మాత్రమే అధికారము కలిగిన దేవుడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము అందుకే యేసు క్రీస్తు ప్రభువారి యొక్క ఆయన చెంతకు చేరి మన ప్రతి యొక్క పాపము ఏం చేయాలండి? ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. ప్రతి పాపము ప్రభు చెంత మనం ఒప్పుకోవడం చాలా అవసరం. పాపము కప్పుకోకూడదు, ఆ పాపమును ఒప్పుకోవాలి, ఆ పాపమును విడిచిపెట్టాలి. మనం పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక మన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తాడట? పవిత్రులుగా చేస్తాడు. అది యోహాను మొదటి పత్రికలో 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చూడగలం. మన పాపములు ఆయన ఎదుట ఒప్పుకోవాలి. ఇక్కడ పక్షవాయువుతో బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి తీసుకొచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఎందుకు తీసుకొచ్చారు? ఆయన స్వస్థపరుస్తారని తీసుకొచ్చారు. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఉంటుంది, చదవద్దు. 9వ అధ్యాయం మొదటి వచనం నుంచి చూడగలం. అక్కడ యేసయ్య దగ్గరికి వారు తీసుకొచ్చారు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి. ఎందుకంటే యేసయ్య స్వస్థపరుస్తారని తీసుకొచ్చారు. కానీ ప్రియులారా, అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు ఏం చేయాలంటే ఆ రోగిని స్వస్థపరచాలి. ఆయన తన మాటతో బాగు చేయాలి, లేదా ఆయన చెయ్యి వేసి ఆ వ్యక్తిని స్వస్థపరచాలి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారంటే, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. ఆ మాట వినినటువంటి వారు ఈయన మీద, యేసుక్రీస్తు ప్రభువారి మీద వారు కొంచెం ఒక చిన్న ఒక రకమైనటువంటి కోపం వచ్చేసింది. ఎందుకంటే పాపాలు క్షమించడానికి ఇతరెవడు? ఇప్పుడు కూడా మనకి ఒక గ్రూప్, అంటే గ్రూప్ అని కాదు, మనకి ఒక డినామినేషన్ ఉంది. అదే రోమన్ క్యాథలిక్ డినామినేషన్, అందరికీ తెలుసు, ఆర్సిఎం. సో ఇది ఏం జరుగుతుందంటే, అక్కడ ఫాదర్ ఉంటాడు, వీళ్ళందరూ వెళ్ళి పాపాలన్నీ ఆయన చెవిలో చెప్పుకోవాలి. ఆయన చెవిలో చెప్తే ఫాదర్ ఏం చేస్తాడంటే ఆయన దేవునికి చెప్తాడు. కానీ మధ్యవర్తి ఫాదర్ అన్నమాట. వీళ్ళు వెళ్ళి చెవిలో చెప్తే పాపాలు క్షమింపబడినట్టు వాళ్ళ యొక్క నమ్మకం. కానీ ప్రియులారా, అది ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వస్తే యేసుక్రీస్తు ప్రభువారు క్షమించాను అని అనగా, నీ పాపం క్షమింపబడ్డాయి అనగానే, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక మనిషే కదా, ఒక ఆయన క్షమించడం ఏంటి అనేటటువంటి ఒక భావన వారికి కలిగింది. అందుకనే పాపాలు క్షమించుటకు ఇతడెవడు అని చెప్పి వారిలో వారు సనుగుకుంటున్నారు. అలాంటి సందర్భంలో యేసు చెప్పిన మాట ఏంటంటే, పాపములను క్షమించుటకు మనిషి కుమారునికి భూమి మీద అధికారము కలదు. ఎందుకనంటే ప్రియులారా, సృజించిన వాడు ఆయనే, అలాగే మానవుల పాపముల నిమిత్తమై ప్రాణం పెట్టడానికి వచ్చింది ఆయనే, ప్రాణం పెట్టినవాడు ఆయనే. కాబట్టి ఆయన క్షమించుటకు అధికారము కలిగినటువంటి వాడు. ప్రియులారా, మరొక మాటను మనం ధ్యానం చేసుకున్నట్లయితే, ఆయన ప్రాణం పెట్టుటకును అలాగే ప్రాణము ఆయన తీసుకున్నటకు కూడా అధికారము కలిగిన వాడు. వాక్యం చదువుదాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం చదువు. ఎవడు నా ప్రాణాన్ని తీసుకున్నాడు, నా అంతటా నేనే దానిని పెట్టుచున్నాను. ఎవడును నా యొక్క ప్రాణము తీసుకోడు, నా అంతటా నేనే దానిని పెట్టుచున్నాను, దానిని పెట్టుటకు నాకు అధికారము కలదు, తిరిగి తీసుకున్నటకును నాకు అధికారము కలదు. చాలండి, ఇక్కడ ఆయన అధికారము, ప్రాణం పెట్టడానికి అధికారం ఆయనకి కలదు, ప్రాణము మరలా తీసుకోవడానికి కూడా ఆయన అధికారము కలదు. ఆ అధికారంతోనే ప్రాణం పెట్టడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. ఈ లోకానికి ఎందుకు వచ్చారండి? ప్రాణం పెట్టడానికి వచ్చారు ఆయన.
ఆయన ప్రాణం తీయడానికి ఎవరి తరం కూడా కాదు. కానీ ఆయన ప్రాణము పెట్టడానికి ఈ లోకానికి వచ్చాడు కనుక ఆయన మౌని అయిపోయాడు. ఆయన అన్ని హింసలు పెట్టినా, ఎన్ని బాధలు పెట్టినా ఆయన మౌని అయిపోవడానికి గల కారణం ప్రాణం పెట్టడానికి ఆయన ఇష్టపడి వచ్చాడు. అందుకనే ప్రియులారా, ఆయన మన పాపములను క్షమించుటకు సమర్థుడు. అలాగే ప్రియులారా, మరి మనకి కూడా ఒక గొప్ప అధికారాన్ని ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని ఎందుకు ఏ సందర్భంలో ప్రశ్నించారు అన్నది ఇక్కడ చాలా ప్రాముఖ్యం. యేసుక్రీస్తు ప్రభువారిని ఇక్కడ ఇవన్నీ కార్యాలు చేయడానికి నీకు అధికారం ఎవరిచ్చాడు అని అన్నాడు. ఇప్పుడు చర్చిలో మనం అందరూ ఎలా ఉన్నాం, ఎవరో వచ్చి గబగబా ఏదో చేస్తారు అనుకుందాం, చేస్తే ఊరుకుంటామా? ఏమంటాం? నీకు ఎవడు అధికారం ఇచ్చాడు ఇక్కడికి వచ్చి గోగో మాట్లాడేస్తున్నావు, గోగో మైక్ పట్టేస్తున్నావు, లేకపోతే నువ్వు వచ్చి గోగో పాడేస్తున్నావు, ఏదైనా వచ్చి ఏదైనా చేస్తే మనం ఏమంటాం? ఒక పద్ధతి ఉంది, ఒక క్రమం ఉంది, నువ్వు ఇక్కడికి వచ్చి ఎవరైనా నువ్వు మాట్లాడడానికి అని మనం అంటామా లేదా? అలాగే ప్రియులారా, అక్కడ యేసుక్రీస్తు వారు చేసే ప్రతి కార్యక్రమాన్ని చూస్తున్న అధికారులైనటువంటి వారికి ఏంటంటే, ఏంటి అసలు ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు, ఏంటి పనులు, ఈ కార్యాలన్నీ ఏ అధికారం బట్టి చేస్తున్నావు, ఎవరిచ్చారు నీకు అధికారం అని చెప్పి యేసుక్రీస్తు వారిని ప్రశ్నిస్తున్నారు. అసలు ప్రాముఖ్యంగా అప్పటి వరకు ఆగిన వాళ్ళు ఇప్పుడే ఎందుకు అలా మాట్లాడాలంటే, దానికి ప్రథమమైన కారణం దేవాలయం బాగు చేయడం. దేవాలయాన్ని బాగు చేయడం వలన ఆయనను ఆ రీతిగా ప్రశ్నిస్తున్నారు. ప్రియులారా, ప్రత్యేకంగా ఆ దేవాలయం ఏ స్థితిలో ఉంది? దేవాలయము, దేవుని మందిరము ఏ స్థితిలో ఉంది అంటే అది వ్యాపార నిలయముగా మారిపోయింది. దేవాలయము వ్యాపార నిలయముగా మారిపోయింది. అక్కడ గవ్వలం అమ్మేటటువంటి వారు ఉన్నారట. అలాగే ప్రియులారా, అది ఒక్కసారి మనం చదువుతున్నట్లయితే మార్కు సువార్త 11వ అధ్యాయంలో క్రయ విక్రయములు చేస్తూ ఉండగా 15వ వచనంలో మనం చూస్తాం, ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు చేయవారిని వెళ్ళగొట్టనారంభించి రూకలు మార్చి వారి బల్లలను, గువ్వలము వారి పీటలను పడద్రోసి దేవాలయము గుండా ఏ పాత్ర అయినను ఎవరిని తేనీయకుండెను. ఎవరు రావడానికి ఇక్కడ వీల్లేదు, ఎవరు కూడా ఇక్కడికి ఏం తేడానికి వీల్లేదు, ఎవడు ఇక్కడ అమ్మడానికి వీల్లేదు, ఎవడు ఇక్కడ కొనడానికి వీల్లేదు అని బల్లలు విసిరేసి మొత్తం అన్ని కూడా తోసేసి యేసుక్రీస్తు ప్రభువారు టోటల్ గా ఆ మందిరాన్ని ఏం చేస్తున్నాడంటే ఆయన బాగు చేస్తున్నాడు. ప్రజలు, ఆ అధికారులు దాన్ని బాగు చేయలేదు సరికదా, ఆ ప్రధాన యాజకులు బాగు చేయలేదు సరికదా, ప్రియులారా అక్కడున్న శాస్త్రులు పరిచయాలు బాగు చేయలేదు సరికదా, దాన్ని ఏం చేశారమ్మా? పాడు చేశారు. ఏ విధంగా పాడు చేశారు? వ్యాపార నిలయంగా దాన్ని పాడు చేశారు. అది చూస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు వెంటనే వెళ్ళి ఆ యొక్క వాటన్నిటినీ కూడా పారవేసి వారి మెడబట్టుకుని బయటికి ఈడ్చిపడేశాడు. అంతే, ఒక్కొక్కరిని కూడా. మరో చాటు ఉంటుంది, కొరడాలు పట్టుకొని ఆయన వారిని బయటికి కొట్టేశాడు అన్నమాట. ఎప్పుడూ లేదు ఆయనకి కోపం. ఎప్పుడైనా కోపడ్డారు ఆయన? ఎక్కడ కోపం వచ్చింది అమ్మా? ఎక్కడ కోపం వచ్చిందంటే దేవాలయం పాడైపోతుంటే ఆయన కోపం వచ్చింది. ఎప్పుడైనా సరే అంటే ఆయన అంతా సిలువలో అన్ని ఇబ్బందులు పెట్టి, అన్ని బాధలు పెట్టి, అన్ని గాయాలు పెడితే అప్పుడు రాలేదు కోపం, ఇప్పుడు వచ్చింది. అప్పుడు రాలేదు కోపం. తర్వాత ఆయన ఎన్ని కుశల ప్రశ్నలు వేసి ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎక్కడైనా కోపడినట్టుగా మనం చూస్తామా? కానీ ఇక్కడ కోపం వచ్చింది. ఆ కోపం దేనిని బట్టి వచ్చిందంటే ఆయన మందిరము పాడైపోతుంటే ఆయన కోపం వచ్చింది. అందుకనే ప్రియులారా, మరి దేవుని మందిరం ఎక్కడున్నా కూడా ఆ మందిరాన్ని మనం శుభ్రంగా ఉండాలి. ఆయన పరిశుద్ధ సన్నిధిలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఆయన మందిరములో ప్రియులారా ఏ మాత్రం చిన్న తేడా వచ్చినా కూడా మనం శాపగ్రస్తం అవుతాం అనేది మర్చిపోకూడదు. ఆయన మందిరాన్ని పాడు చేసిన, ఆయన మందిరంలో ఒకవేళ ఎలాంటి చెడు క్రియలు జరిగినా, మనం ఎలాంటి మరి పట్టింపు లేని పరిస్థితిలో మనం ఉన్నా ఆయన కోపిస్తాడు అనేది మర్చిపోకూడదు. ఎందుకంటే ఆ రోజు వ్యాపార నిలయంగా మారుతుంటే చూసి ఆయన
కోపం వచ్చి వాటిని బయటికి ఈడ్చి పడేసినట్టుగా మనము గమనిస్తున్నాం. అలాగే మనము ఆయన సన్నిధిని పాడు చేయకూడదు. పాడు చేస్తే మనల్ని కూడా ఆయన పాడు చేస్తాడు. అది ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. ఆయన సంఘాన్ని, ఆయన మందిరాన్ని రాజకీయాలు చేసి పాడు చేసి చాలా మంది శాపగ్రస్తులై భయంకరమైనటువంటి నాశనాన్ని పొందుకున్న వాళ్ళని నేను చూశాను కల్లారా. అందుకే భయం కలిగి జీవించాలి దేవుని సన్నిధిలో. రెండవది ఏంటంటే, దేవుని యొక్క మందిరం అంటే మన శరీరమే. మన శరీరమే దేవుని యొక్క దేవాలయం. మీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? ఎవడైనానో ఆయన ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వారిని పాడు చేయనంటాడు. అంటే మన శరీరమును అపవిత్రపరచుకున్న, మన శరీరము దేవునికి విరోధమైన జీవితం జీవించిన మరి దేవుడు ఆయన పంపిస్తాడనేది మనం ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. ఆయన అధికారము కలిగిన వాడై ఆయన మందిరాన్ని ఆయన పరిశుభ్రపరిచాడు, వారందరినీ వెళ్ళగొట్టాడు. అది చూసినటువంటి వీరికి ఆయన మందిరం మీద మాకు అధికారం ఉంది, కానీ నువ్వెవడవి పనులు చేయడానికి, ఎందుకు ఇలా చేస్తున్నావు, అసలు ఇవన్నీ ఎవరిచ్చారు అధికారం అని ఒక డౌట్తో యేసుక్రీస్తు ప్రభువుని ప్రశ్నిస్తున్నారు పిల్లరా. ఆయన సర్వాధికారం కలిగిన వాడు. అధికారములన్నీ ఆయన నుండే అవి ఏర్పాటు చేయబడినవి. అందుకనే వాక్యములో పిల్లరా వాక్యం సెలవిస్తుంది ఏంటంటే తెలుసా, మనం అధికారులకు కూడా లోబడి జీవించడం అనేది వాక్యం మనకి నేర్పిస్తున్న ఒక క్రమమైనటువంటి జీవితమైన. కాబట్టి పిల్లరా ఆయన బిడలుగా మనకి కూడా కొన్ని అధికారాలను దేవుడిచ్చాడు. ఏమిటి అధికారము అంటే, ఆయన పిల్లల మొగుటకు దేవుడు మనకు ఒక అధికారాన్ని ఇచ్చాడు. ఫస్ట్ మనకి ఇచ్చిన అధికారం ఏంటంటే, ఆయన పిల్లల మొగుటకు మనకు ఒక గొప్ప అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. యోహాను సువార్త మొదటి అధ్యాయము, యోహాను సువార్త మొదటి అధ్యాయాన్ని 12వ వచనం చదువుదాం. యోహాను మొదటి అధ్యాయం 12వ వచనం. తనను ఎందరూ అంగీకరించుదురో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచు వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును ఇచ్చాడు. ఫస్ట్ మనకి ఇచ్చిన అథారిటీ ఏంటంటే, మనము దేవుని పిల్లలు. ఒకప్పుడు మనం దేవుని పిల్లలం కాదు. దేవునిని నమ్ముకోక ముందు వరకు కూడా మనం ఎవరి పిల్లలం అంటే సైతాన్ పిల్లలుగా మారిపోయాం కదా. మనము మార్పు చెందక ముందు వరకు కూడా మనము అపవాది పిల్లలం. ఎందుకంటే వారిని అనుసరించే వారందరూ వాని పిల్లలే. కానీ మనము ఎరిగి ప్రభువుని నమ్మి మనము బాప్తిస్మం తీసుకొని దేవుని బిడ్డలుగా ప్రభువుని కలిగి ఉన్నప్పుడు మనం ఎవరినండి అంటే ఆయన పిల్లలు ఉండకు దేవుడు మనకు ఒక అథారిటీని ఇచ్చాడు. మనకు అథారిటీ ఉంది. ఇప్పుడు ఏమండి, ఏదైనా నాకు కొంత ఆస్తి ఉందని అనుకోండి, లేదు కానీ నాకు ఉంది అనుకోండి, నాకున్న ఆస్తి మీద ఎవరికి హక్కు ఉంటుంది? నా పిల్లలకు ఉంటుంది, కానీ మీకు ఎవరికైనా ఉంటుందా ఆ హక్కు? ఉండదు కదా. అలాగే పిల్లరా, మరి నా పిల్లలు నాకు నా గర్భమును పుట్టిన వారు కానీ, లేదా నాకు దత్తత నేను తీసుకుంటేనే నా పిల్లలకు అధికారం ఉంటుంది. లేదు అనుకోండి, వాళ్ళకి ఏ అధికారము ఉండదు. రేపొద్దున పిల్లరా, మనం కూడా దేవుని కలిగి ఉంటేనే దేవుని బిడ్డలుగా మనకి ఒక గొప్ప అధికారం ఉంటుంది. ఆయన పిల్లలను చెప్పుకోవడానికి ఒక అధికారం ఇస్తాడు దేవుడు. తర్వాత రెండో విషయాన్ని మనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులను ఆయన పిలిచి ఆ శిష్యులైనటువంటి వారికి అధికారాన్ని ఇస్తాడు. ఆయన అధికారం ఏంటంటే, వారికి స్వస్థపరిచేటటువంటి అధికారాన్ని ఇస్తాడు. దయ్యముల మీద అధికారాన్ని ఇస్తాడు. ఆయన దయ్యములను ఆయన వెలగొట్టే అధికారాన్ని ఇస్తాడు. స్వస్థత పరిచేటటువంటి ఆ వరాల నుంచి ఆ యొక్క అధికారాన్ని యేసుక్రీస్తు ప్రభువు ఇస్తారు. లూకా 9 మొదటి వచనం. లూకా సువార్త 9వ అధ్యాయము మొదటి వచనం చదువుదాం త్వరగా. 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములు స్వస్థపరిచే వరమును వారికి అనుగ్రహించాను. చాలండి పిల్లల, వారికి ఇచ్చినది దయ్యముల మీద శక్తి, అధికారం. దయ్యములు ఎవరి మాట అయినా వింటాయా? మన ముందే నేను చాలాసార్లు చెప్పాను, అవి చాలా పవర్ఫుల్ కలిగినటువంటివి.
అవి చాలా శక్తివంతమైనవి దయ్యములు. అవి బలహీనుడిని పట్టుకుంటే ఆ బలహీనుడు ఎంత బలంగా ఉంటాడో కల్లారా నేను చూశాను. అలాంటిది ఆ దయ్యములు ఎవరి మాట కూడా వినవు, ఎవరికి లొంగవు. కానీ ప్రియులారా, ఎవరికి లొంగుతాయట? కేవలము దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని బిడ్డగా ఉన్న వారికి మాత్రమే అవి లొంగుతాయి అన్నది ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు మనకి ఆ అధికారాన్ని, వాటిని లోపరిచేటటువంటి, వాటిని వెళ్ళగొట్టగలిగేటటువంటి ఒక గొప్ప అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన నామములో మనం చేయగలం ఈ కార్యాలు. తర్వాత లూకా 10:19 చూడండి. లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలవంతుడి మీదను మీకు అధికారము అనుగ్రహించిన యేసు ప్రభువు చెప్తున్న ఆ అధికారం ఏంటంటే తన శిష్యులకు చెప్తున్నది ఏంటంటే, మీకు మీ యొక్క శత్రువు మీద అధికారాన్ని మీకు అనుగ్రహించాను. అంటే మనకి శత్రువులు ఎవరు ఈ లోకంలో? ప్రియులారా, మొదటి ప్రధానమైన శత్రువు దేవునికి ఎవరు శత్రువులో ఆయన బిడ్డలకు కూడా వాళ్ళ శత్రువులు. తండ్రికి శత్రువులైతే పిల్లలకి కూడా శత్రువులే. అలాగే తండ్రి ఎలా పోరాడి జయం సంపాదించుకున్నాడో అలాగే దేవుని బిడ్డలుగా మనం కూడా ఏం చేయాలి? మన తండ్రి పోరాడేవాడు, జయమును సాధించినవాడు. ఆయన బిడ్డలుగా మనం కూడా పోరాడాలి, మనం కూడా జయాన్ని సాధించాలి కదా. అందుకనే ప్రియులారా, మనకిచ్చాడు ఆ అధికారం ఏంటంటే శత్రువు మీద అధికారాన్ని ఇచ్చాడు మనం జయించడానికి. అపవాది తంత్రములను ఎదురించుటకు దేవుడిచ్చే సర్వాంగ కవచములను మీరు ధరించుకునడి అని అంటున్నాడు పౌలు భక్తుడు. ప్రియులారా, అలాగే బంధించేటటువంటి ఆ గొప్ప వరాన్ని, అధికారాన్ని కూడా ఇచ్చాడు దేవుడు మనకి. బంధించేటటువంటి అధికారాన్ని కూడా ఇచ్చాడు. మత్తయి 18:18 వచనంలో ఆ మాట చూడగలం, చదవక్కర్లేదు. కానీ మనకి బంధించేటటువంటి అధికారం చెప్పండి. ఇప్పుడు ఏ అధికారం దేవుడు మనకి ఇచ్చాడు? ఒక్కొక్కటి చెప్పండి. ఒకటి, ఆయన పిల్లల వరకు అధికారం ఇచ్చాడు. రెండవది, దయ్యముల మీదను దయ్యముల మీద మనకి అధికారం ఇచ్చాడు. మూడవది, శత్రువు మీద అధికారం ఇచ్చాడు. నాలుగవది, ఇప్పుడే చెప్పాను కదా, బంధించే అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. తర్వాత ఆయన బిడలుగా మనమందరము కూడా లోకాన్ని ఏలేటటువంటి అధికారాన్ని కూడా దేవుడు మనకి అనుగ్రహించినాడు అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా ప్రియులారా, మరి ప్రాముఖ్యంగా ఈ అధికారము అనేది సర్వాధికారము కలిగినటువంటి దేవుడు, మన రక్షకుడు, మన విమోచకుడునైన యేసుక్రీస్తు ప్రభువు. ఆయన సర్వాధికారి అయినటువంటి వాడు. అన్నిటి మీద ఆయన అధికారము ఉంది. మనల్ని స్వస్థపరచుటకు, మనల్ని శిక్షించుటకు, మనల్ని విమోచించుటకు, మనల్ని నరకంలో పడవేయుటకు, మన పాపములను క్షమించుటకు అన్నీ అధికారము ఆయనకు మాత్రమే ఉంది. కనుక మనం ఏం చేయాలండి? ఆయనను నమ్ముకొని, ఆయన యందు భయభక్తులు కలిగి, ఆయనకు లోబడి, ఆయన వాక్యానుసారంగా దినదినము కూడా ఎదిగి ఫలించాలని వాక్యం ద్వారా మీకు మనం చేస్తూ ముగిస్తూ ఉన్నాను. ప్రభు మాటలు దీవించును గాక. ప్రార్థన చేస్తున్నాం. వినిన వాక్యాన్ని బట్టి ప్రియులారా, కొద్ది నిమిషాలు మనము పరిశీలన చేసుకుందాం. మనము యేసయ్య అధికారం ఏంటో మనం ఎరిగి ఉన్నాం. సర్వాధికారము కలిగిన దేవుడైన, సర్వాధికారి అయిన దేవుడైన ఆయన అధికారము కలిగిన వాని వలె బోధిస్తున్నాడు. ఆయన తనకు తాను జీవము కలిగి జీవించుటకై ఆయన అధికారమును కలిగి ఉన్నాడు. ఆయన ప్రాణము పెట్టుటకు అధికారము కలిగిన వాడు, తీర్పు తీర్చుటకు అధికారము కలిగిన వాడు, ఆయన క్షమించుటకు అధికారము కలిగినటువంటి వాడు. మనకి కూడా గొప్ప అధికారాన్ని ఇస్తున్నాడు. ఆయన పిల్లలు అవ్వడానికి దయ్యముల మీద అధికారం ఇస్తున్నాడు, శత్రువు మీద అధికారం ఇస్తున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డ, బంధించుటకు అధికారం ఇస్తున్నాడు. అపవాదిని బంధించుటకు, వారి తంత్రములను బంధించుటకు అధికారం ఇస్తున్నాడు. మనము క్రీస్తుని కలిగి జీవించుతాం. ఆయన అధికారము మన మీద, మన దేహం మీద ఆయనకు అధికారం ఉంది.
అందుకే మన దేహము దేవునికి అర్పించాలి, ఆయనకు అనుకూలమైన జీవితాన్ని మనం జీవించాలి. ప్రార్థన చేద్దాం. ఒకసారి వినిన మాటలు జ్ఞాపకం చేసుకుని పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. మనం ఏకీభవిస్తూ మనం స్తుతించుతాం, ప్రభుని మహిమపరచుకుంటాం. సర్వాధికారి సర్వోన్నతుడా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. నా దేవా, ఉదయకాలం మొదలుకొని ఆయన సాయంకాల సమయం వరకు ఆయన మా యొక్క పనిపాటులో మా యొక్క నాన్న సమస్త మందుని తోడేయండి. ఈ రీతిగా తండ్రి సాయంకాల సమయం మందు మళ్ళా ఆయన తండ్రి ధ్యాన కూటంలో ఈ సన్నిధానంలో మేము చేరి ఆరాధించడానికి ఇచ్చిన భాగ్యం బట్టి నీకు స్తోత్రాలు. ఈ సన్నిధిని ప్రేమించి వచ్చిన ప్రతి బిడ్డను వారి కుటుంబాలను దీవించండి. ఎందరైతే రాలేకపోయినారో వీళ్ళని జ్ఞాపకం చేసుకుని వారికి మరొక తరుణం దయచేయమని వేడుకుంటున్నాను. నా తండ్రి ప్రతిదినము నేను ఆ తండ్రి మీరు మాతో మాట్లాడుతున్నారని బట్టి స్తోత్రాలు. ఆయన తండ్రి ఇది నా ప్రభాని దాస్తున్నలో పెట్టుకొని మీరు మాట్లాడే మాటలు బట్టి స్తోత్రం. ఇదిగో తండ్రి నీకు సర్వాధికారం, ఆయన నీకు సమస్తం పైన ఆయన అధికారం ఉన్నదని ప్రభావం ఆయన నీకు నేను తండ్రి నేను మాట్లాడుతున్నావు తండ్రి. ఆయన తండ్రి నీ పిల్లలంగా నీ బిడ్డలంగా ఆయన తండ్రి నీ యొక్క రక్తం చేత కడుగున్న మమ్మల్ని ప్రభావం ఆయన మాకు కూడా తండ్రి ప్రభావం ఆయన తండ్రి అధికారం అనుగ్రహిస్తా ఉన్నావు తండ్రి. ఆయన సాతాను ఎదిరించుటకు నాయన శక్తి గలవారముగా నా తండ్రి నీకు ఇచ్చేటటువంటి నాయన ఆ అధికారము మేము తండ్రి ఆయన తండ్రి ప్రభావ వాటిపైన నాయన మేము నా తండ్రి ప్రయోగించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను. నా తండ్రి నాయన సాతాను బలమును తండ్రి మేము ఎదిరించుటకు నాయన మాకు శక్తిని ప్రభావ అధికారం నడిపిస్తున్న దేవానికి స్తోత్రాలు. నా తండ్రి నిత్యము తండ్రి నీ బిడ్డలంగా నీ అడుగుజాడలో నడుస్తున్నాయన విశ్వాసంలో ముందుకు కొనసాగులకు నీకు దయచేయండి. ఇది నా ప్రభావ మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. నేను ప్రతి మాటను నా మా హృదయాల్లో భద్రం చేసుకొని ఆయన వాటిని అనుసరించి జీవించే కృపను దయచేయమని యేసయ్య నామములో వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.